మనం మంచి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం చెడు కోరుకునే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. ఇది చికెన్ హలీము చూడండి, చికెన్ హలీం ఎలా ఉందో, ఎలా సాగుతుందో. ఎంత బాగుంది ఏంట్రా. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా రంజాన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. రేపటి నుంచి ఫాస్టింగ్స్. సో ఈరోజు మా వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. మొన్న మేము హైదరాబాద్లో చేసుకున్నాం కదా, మా అమ్మ వాళ్ళు ఈరోజు మా ఇంట్లో చేసుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి. ఎలా ఉందంటే పరిస్థితి, మా అక్కలు కూడా హెల్ప్ చేస్తున్నారు. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? అంత కాన్సన్ట్రేషన్గా చేస్తుందంటే బా, మా బావ చూసి మన ఇంట్లో కూడా అలా చేయలేదు కదా, అక్కడ చేస్తున్నావు అంటాడు పక్క. అందుకనే అమ్మా, అందుకనే సంవత్సరానికి ఒకసారి కాదు, కనీసం 2 నెలలకు ఒకసారి చేసినా ఎంత దుమ్ము రాదు. వేరెందుకు దులుపుతానే, మగపిల్లోని నేను సంపాదించడానికి ఉన్నాను. ఏది చెప్పినా మళ్ళీ నాకే. ఇప్పుడు ఈ ఒక రూమ్ అయిందా, ఎలా ఉందంటే పాతకాలపు ఇళ్లలోకి డోర్ తీయగానే గాల్లో బూడిద గట్ట లెగుస్తూ సినిమాల్లో ఉంటుంది చూసావా, ఏంటయ్యి సాలీడు గూళ్ళు అయ్యి, అలా ఉంది పరిస్థితి. అక్కడ చేసాం కదా, వలిగడ ఆ రోజు చెప్పాడు, అమ్మ నేను ఇక్కడ చేస్తున్నాను అక్కడ చేయలేనని. మా వాళ్ళు క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఈరోజు పొద్దున్నే లాసు. మా నాన్న కూరగాయలకి కోడిగుడ్లకి వెళ్తుంటే దారిలో పడిపోయినాయి అంట కోడిగుడ్లు. మొత్తం పోయినాయి, 100 రూపాయల గుడ్లు మొత్తం, ఒక్క గుడ్డు కూడా మిగలలేదు. టైం బ్యాడ్ నాకు. అలాగే ఒకసారి నేను వెళ్తున్నప్పుడు కూడా పాపం ఒక లేడీ అలాగే పగిలిపోయి, అది ఆవిడ చాలా లేనోళ్ళ కనిపించారు. అప్పుడు మళ్ళీ నేనే గుడ్లు కొని ఇచ్చాను, కానీ ఈరోజు మన గుడ్లు పగిలిపోయినాయి. రే, దానిపైన ఎవడు పడుకుంటాడు రా, దానిపైకి ఎక్కిస్తున్నారు. ఇప్పుడేనా దాంట్లో పెట్టాలా? దూరదు కదరా అది. ఏంటమ్మా తోసేసేది? సైడ్కి లోపల దూరాలే వెళ్ళి. నువ్వు లోపలికి ఎక్కాలి ఇప్పుడు. వెళ్ళిపోద్ది, నీకు అన్ని వెళ్ళిపోతాయి. మరే అలా ఉందని తెలిస్తే చుట్టాలు ఎవరిని వస్తే పైన పడుకోబెట్టేసే వాళ్ళంగా. ఇంకా అంత ప్లేస్ ఉంచుకొని కింద పడుకోబెడుతున్నాం. నేను ఎక్కితే దిగ్గాలనా? ఎక్కడా ముందు అది పెట్టే తర్వాత సంగతి చూద్దాం. ఇది ముందు పని అయిపోద్ది కదా. ఎక్కు, నువ్వు ఎక్కు, నేను చూస్తాను, నువ్వు లేపుతాను. ఎక్కు. వద్దమ్మా, నువ్వు పక్క వెళ్ళిపో. ఇది మసాజ్ చేయరు, కొంటారు వాడరా. బొద్దింకులు ఎన్ని బొద్దింకులు వచ్చినాయి? బొద్దింకులు కొత్త ఇంటికని దా. హైదరాబాద్ లో నేనే చేసి, ఎక్కడ నేనే చేసి వీడియోలు తీస్తున్నాను పేరు అంతే. దా, కమాన్ కమాన్. ఏయ్ ఏయ్, నైస్ రా, సూపర్. వెళ్ళి లోపల ఎలా ఉంది? చీకటిగా ఉంది అండి. అట్టపెట్లు మన సంపాదించే సంస్థ అంతా ఇక్కడ. ఎందుకమ్మా అన్ని అట్టపెట్లు దాచావు? అట్టపెట్లు ఎందుకు దాచావు అన్ని? మిడిల్ క్లాస్ అమ్మ మెంటాలిటీ ఉపయోగపడే ఏం పడు. మళ్ళీ ఇంకో అద్దెంటికి వెళ్ళినప్పుడు పెట్టడానికి ఉంటాయని సొంతింటికి వెళ్తాం. ఇంకా సొంత ఇల్లు అంట. ఇప్పుడు సొంతింటికి వెళ్తాం. తోయిరా, ప్లేస్ ఉందా మళ్ళీ? అది రా, సూపర్. ఫైనల్ గా సక్సెస్. అరే చాలా పొడుగుందిరా వెనక్కి. ఇప్పుడు వీడు ఎలా దిగుతాడు? పరుపు మీద పడుకుని పోరా. వేడిగా ఉంది కానీ ఇక్కడ ఏసీ పెట్టించారు. దా, దిగు. అది దిగిపోతాడు నాకులాగా. రివర్స్ తిరిగి దాన్ని ఇలా పట్టుకుని కింద దిగిపో. చూపించాలని నేను ఎగ్గలగాలి కదా.
బాహుబలి ఇంకోటి ఎక్కడ వేయాలి? వద్దు, చెయ్యకు. ఇంకోటి ఇక్కడే. ఆ, అది. ఎక్కడ తీసుకెళ్తావురా? ఎక్కడ తీసుకెళ్తావు? ఒరేయ్, ఉండరా? ఎందుకు? ఉన్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు కంగారు పడుతున్నావు. బాహుబలి అలా దిగు, అలా దిగు. మిషన్ సక్సెస్. అది మసాజ్ రెండు పెట్టేదే కానీ ఇప్పుడే మన షాప్ దగ్గరకు వచ్చామన్నమాట. పనులు జరుగుతున్నాయి. అయితే ఈరోజు సీసీ కెమెరా వైరింగ్లు కూడా లాగుతున్నాము. ఇదిగోండి వైర్లు, ఎందుకంటే మరి సీసీ కెమెరాలు పక్కా ఉండాలి. మనం మంచి కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం చెడు కోరుకునే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. వాళ్ళకి దొరకకూడదు. అందుకనే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అందుకని మొత్తం చాలా సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాం. ఇది ఏంటి గాళ్ళు ఎక్కుతున్నావు? ఇటు పక్క ఎందుకు? ఇటు పక్క ఏంటి నాకు అర్థం కాలే. ఇందులో నుంచి ఇలా లోపలికి వైర్ వెళ్తుందా? యాక్చువల్గా సీలింగ్ వేయకుండా ముందు ఈ వైరింగ్ పని అయిపోయి ఉంటే అప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు. అబ్బా, ఇప్పుడు సీలింగ్ అయిపోవడం వల్ల ఇప్పుడు అందులో నుంచి రాదు కదా వైరింగ్, కింద నుంచి కన్నం పెట్టుకుంటూ వెళ్ళాలి. అబ్బా, డబుల్ పని అయిపోయింది. ఆ గొట్టాల నుంచి మళ్ళీ అన్నీ వేసుకుంటూ పంపించాలి. మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు? 9 సీసీ కెమెరాలు. ఇందులో లోపల 4, బయట 2, షాప్లో 2, ఆ షాప్ బయట 2, మొత్తం 9 కెమెరాలు వరకు సెట్ చేసాం. పనులు జరుగుతున్నాయి కానీ టెన్షన్ వస్తుంది ఎంతవరకు సక్సెస్ అవుతామో ఏంటని. ఎంత యూట్యూబ్ వీడియోలు చేసినా ఎంత చేసినా బిజినెస్ అనేసరికి టెన్షన్ ఉంటుంది కదా. ఇన్ని రోజులు మనం ఎక్కడ ఆడాం, టర్ఫ్లో క్రికెట్ ఆడాం. ఇప్పుడు స్టేడియంలో ఆడబోతున్నాం. చూడాలి, ఉంటుంది. మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఏం కాదు. త్వరగా అయిపోవాలి. అదే త్వరగా అయిపోయి త్వరగా ఓపెన్ చేసేయాలని ఉంది. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. అయిపోద్దా ఈ రోజుతో? కంప్లీట్ అవ్వాలి. ఇది అదే ఇది సీలింగ్ వర్క్ అయిపోయింది. సీలింగ్ ఈ రోజుతో అయిపోయింది. డిజైన్లు గట్ట ఏమి వేయించట్లేదు, జస్ట్ నార్మల్గానే మొక్క వేపిస్తాం. అంటే సమానం ఎలా ఉంది అక్కడ ఖాళీ ప్లేస్లోనే అతికిచ్చారు కదా, మొత్తం కూడా సమానంగా వచ్చేలా నీట్గా వస్తుంది. అదేలే, నార్మల్ డిజైన్ రాదు, ప్లెయిన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇలా ఒక పార్టీషన్ రావాలన్నమాట. గోడ ప్లాస్టింగ్ అవుతుంది. తర్వాత ప్లాస్టింగ్ అయిన తర్వాత టైల్స్ పడతాయి. మా ఆక్వీడ్లో హలీం బెటర్ అనమాట, నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడే మా ఆక్వీడ్ మెయిన్ రోడ్లో పెద్ద మస్జిద్, అక్కడ దాని దగ్గరలో అనమాట హలీం దర్బార్ అని చెప్పేసి. హలీం టేస్ట్ చూద్దామని వచ్చాం. చూద్దాం హైదరాబాద్లో హలీంలా ఉందో లేదో. వీడియో తీసేదాకా కూడా ఆగవేంట్రా, తినేసావా? అదేంటనుకున్నావు? దాని పేరు చెప్పు. మటన్ హలీము. ఆగుతామా? అది ఉన్న తర్వాత కూడా ఆగుతామా? మటన్ హలీము పైన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి తీసుకొచ్చారనమాట. నిమ్మకాయ పిండావా? పిండా. బాగుందా? చాలా బాగుంది. మీట్ కంప్లీట్ మీట్ తెలుస్తుంది. రవ్వ గివ్వాలంటే ఏమి యాడ్ చేయాలి. చాలా చక్కగా ఉంది. ఆకివీళ్ళ హైలైట్. నేను ఈ టేస్ట్ ఎప్పుడు చేయలేదు. ఇంకోటి ఏదో పెట్టారని అనుకున్నాను కానీ ఆకివీళ్ళలో ఫస్ట్ టైం తింటున్నాను. ఆకివీళ్ళలో హలీం ఫస్ట్ టైం తింటున్నాను. బట్టు నెయ్యి ఫ్లేవర్ కూడా బీభత్సం తెలుస్తుంది. షేర్వా వేసాడు పైన, ఆ షేర్వాలోనే నెయ్యి కలిపి నెయ్యి ఉన్నట్టుంది. అదిరిపోయింది రా మొత్తం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చికెన్ హలీము. ఈ పైన షేర్వా ఉంది చూసారా, దాని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా పైన డ్రై ఫ్రూట్స్ అవి వేసి తీసుకొచ్చారు. ఇది చికెన్ హలీము. చూడండి చికెన్ హలీం ఎలా ఉంది, ఎలా సాగుతుంది. ఎంత బాగుంది ఏంట్రా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ టేస్ట్. నువ్వే తినేసి చెప్పి ఇంకన్నీ మేమెందుకు తినరా బాబు, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదురా. మటన్ నువ్వే కదరా పనికి మళ్ళీ ముందు తినేసో. కటింగ్ చేయించాడు, గడ్డం తీపిచ్చాడు కుర్రోడు. బేబీ కటింగ్ లా ఉందిరా. వాళ్ళు మధ్య పాపడు వచ్చిందేంట్రా. ఇప్పుడు బాగున్నావురా నీట్గా. కావాలి కామెంట్లు పెడతారు చూడు. కామెంట్లు పెట్టారు ఇది మొన్నే. ఏమని? షేవింగ్ చేయన్నా హ్యాండ్సమ్ గా ఉంటా. హీరోలా ఉన్నావు. నల్లగా నిమ్మకాయ నవ్వుతున్నప్పుడు తెలిసింది నాకు. అదే అది మొత్తం అయిపోయిన తర్వాత నవ్వులుతున్నప్పుడు ఆ మటన్ ఆ మీట్ మాత్రమే ఉండదు, నవ్వులుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ దిగుతుంది చూసావా, భలే ఉంది. మీకు అంటే ఇక్కడ మా ఆకివీడు, భీమవరం, కల్దిండి, కైకలూరు ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మంచి హలీం కోసం వెతికితే మాత్రం పక్కా ఆకివీడు రండి. ఒకటే ఉంది ఇక్కడ హలీం దర్బారు. మస్ట్ ట్రై. బడ్జెట్ మటన్ వచ్చేసరికి 180 రూపీస్, చికెన్ వచ్చేసరికి 100 రూపాయలే. బడ్జెట్ హలీము
సూపర్ ఉంది. హైదరాబాద్ మిలాన్లో దొరికే టాప్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. షహదూద్ మలై, ఇది వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్, స్పెషల్ కద్దు కా ఖీర్, ఇది వచ్చేసరికి మ్యాంగో రబడి. ఒక్కొక్కటి ఆల్రెడీ టేస్ట్ చూస్తాను నేను, ఇప్పుడు వలీగడ్ చూస్తాడు. ఫస్ట్ ఇచ్చే ఫస్ట్ ఇది కాదు, ఆగు, ఇవన్నీ తిన్న ఇది తేలిపోతుంది, అందుకే ముందు నువ్వు ఇది ట్రై చేయి. నేను ఆల్రెడీ తినేసా. తేలిపోద్దా లేదో నేను చెప్పాలి. స్పెషల్ కద్దు కా ఖీర్ అంట. బాగా ఉంది కదా, బాగా మిక్స్ బాగుంది. బాగా టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇది 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 ట్రై చేయి. నాకు ఆ ఫ్లేవర్ కూడా నచ్చింది. నీకు ఇష్టం కదా. నాకు మన వాళ్ళు రూమ్ దగ్గర చెట్టు కూడా ఉంది. ఎర్రగా ఏం బెర్రీలు ఇవి? రాస్బెర్రీలా? మల్బెర్రీ. అబ్బా చాలా బాగుంది టేస్ట్. అది ఎంత అనుకుంటున్నారు దీని కాస్ట్? షహదూద్ 150 రూపీస్, అక్కడ 250 రూపాయలు తీసుకుంటారు. 70 రూపాయలు. ఆప్రికాట్ డిలైట్ మిక్స్ చేస్తారా వాళ్ళు? అలాగా కలుపుతున్నాం. మిక్స్ ఏం చేసాను, కట్ చేసి ఇది పైన ఉన్నది అబ్బా కవరింగ్ రా. నాలుగుకి దీప్ అంటే బాగా ఇష్టం. అబ్బాయి ఏముందిరా ఇది, చాలా బాగుంది. నాకు అన్నట్లు ఇది బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి మ్యాంగో రబడి అంట. ఏదో ఫ్లేవర్ ఉంది ఇందులో, అది హైలైట్ చేస్తుంది బాగా. మ్యాంగో రబడి పల్సగా ఉంది చూడడానికి కూడా. ఇది అట్ల మీద తెలియలేదా? అది దీని మీద ఇది తిన్న తర్వాత ఇది ఏది తెలీదు, అలా ఉంది. అది చాలా బాగుంది ఇది, అందుకే లాస్ట్ తినమన్నా. ఇది కూడా ముందు తినేయాల్సింది. కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. డబల్ కా మీఠా 80, కద్దు కా ఖీర్ 60, కద్దు ఖీర్ స్పెషల్ 100, మ్యాంగో రబడి 100, ఆప్రికాట్ డిలైట్ 120, షహదూద్ మలై 150, డ్రై ఫ్రూట్ సలాడ్ 120. చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇప్పుడే నమాజ్కి వెళ్ళి వచ్చాం. రేపటి నుంచే మా ఫాస్టింగ్స్ అనమాట. రేపటి నుంచి కంటెంట్ అయితే కొంచెం ఇలానే ఉంటుంది. పొద్దున్నే సహరీకి లెగుస్తాం, రోజంతా ఫాస్టింగ్, మళ్ళీ ఈవినింగ్ ఇఫ్తారు. సో మ్యాక్సిమం 100% ట్రై చేస్తాం ఎప్పట్లాగే. కొంచెం అటు ఇటు అయినా లాస్ట్ ఇయర్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ ఇయర్ కూడా అలాగే. లాస్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం అది చూపించినా సరే అందరూ కూడా కొంచెం ఎలా తీసుకుంటారు ఏంటి మీ ఫాస్టింగ్స్ అన్నీ ఎందుకు ఇలాగ మీకు మా మీద రుద్దుతున్నాం అని అంటారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఫాస్టింగ్స్ అంతా హైదరాబాద్, ఇప్పుడు మోస్ట్లీ ఇయర్ అంతా కొంచెం కొన్ని హైదరాబాద్లో కొన్ని ఇక్కడ. ఎలాగో రేపు వెళ్ళాలి మళ్ళీ హైదరాబాదు, ఒక రోజు ఉండి రావాలి, పని ఉంది. ఇక్కడ మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కన ఫంక్షన్ హాల్లో, చిన్న ఫంక్షన్ హాల్ కదా, ఇల్లు ఫంక్షన్ హాల్ చేశారు. అక్కడ హల్దీ ఫంక్షన్ గోల్ చేసేస్తున్నారు. టైం నైట్ 11 అయింది. బాంబులు ఏమంటాం, ఎంజాయ్మెంట్ని కాదనలేము. ఇళ్ళ మధ్యలో ఫంక్షన్ హాల్ ఏంటో. అది మై మ్యాటరు. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక బ్లాగులో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.